నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈరోజు ఫిష్ కర్రీ మసాలా పౌడర్ చూపించబోతున్నానండి. లాస్ట్ టైం చికెన్ మసాలా పోస్ట్ చేసినప్పుడు చాలా మంది ఫిష్ మసాలా కూడా పోస్ట్ చేయమని చెప్పి అడిగారు కదా. ఇదిగోండి, మా ఇంట్లో నేను ఎప్పుడు రెడీగా ఉంచుకునే ఫిష్ కర్రీ మసాలా అండి. ఇది చేపల పులుసు ఉడికేటప్పుడు ఆఖరిన ఇలా కొంచెం వేస్తే చాలండి, ఆ పులుసుకి అద్భుతమైన టేస్ట్ వచ్చేస్తుంది. చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ కొంచెం ఇంగ్రీడియంట్స్ అటు ఇటుగా సిమిలర్ గానే అనిపిస్తాయి. కానీ చేపల పులుసులో వేసే మసాలా పొడి మాత్రం వీటికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో లవంగాలు, యాలకులు, బిర్యానీ దినుసులు కానీ ఏమీ వేయరన్నమాట. డిఫరెంట్ గా సింపుల్ గా ఉంటుంది, బట్ ఫ్లేవర్ మాత్రం అద్దిరిపోతుంది. నేనైతే దీన్ని ఎగ్ పులుసుకి కూడా వాడేస్తానండి, చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. ముందుగా కడాయిలో ధనియాలు వేసుకోండి. ఇక్కడ నేను 100 గ్రాముల ధనియాలకి సరిపడా కొలతలు చెప్తున్నాను. ఈ మెజరింగ్ కప్పుతో 1 కప్పు నిండా వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద ధనియాలను ముందు కొంచెం వేగనివ్వండి, అంటే ఒక 2 నిమిషాలు అలా వేయించండి చాలు. తర్వాత ఇందులో 1/2 కప్పు అంటే 25 గ్రాముల జీలకర్ర, 1/2 కప్పు అంటే 30 గ్రాములు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 10 గ్రాములు అంటే 1/2 కప్పు ఎండుమిర్చి, 10 గ్రాములు శొంఠి, 1 టేబుల్ స్పూన్ సోంఫ్, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్ మీదే మంచి సువాసన వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. ఒక 7-8 నిమిషాలకి దినుసుల్లోంచి మంచి అరోమా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు అంటే ఒక పెద్ద వెల్లుల్లికి పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా దంచి క్రిస్పీగా అవ్వడానికి నేను ఇక్కడ ఎయిర్ ఫ్రై చేశానండి. మీరు అవెన్ లో అయినా ఇలా రోస్ట్ చేసుకోవచ్చు. అవెన్ కూడా లేని వారు ఏం చేస్తారంటే వెల్లుల్లికి పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా దంచిన తర్వాత నాన్ స్టిక్ పాన్ లో వేసి డ్రై రోస్ట్ చేసేసేయండి. మిగతా ఏ మెటల్లో ఫ్రై చేసినా వెల్లుల్లి మెటల్కి స్టిక్ అయిపోతుంది. సో నాన్ స్టిక్ అయితేనే బెటర్. లేదంటే మెత్తగా పేస్ట్ చేసేసి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఎండలో ఆరబెట్టేసేయండి. మంచి ఎండ ఉంటే ఒక రోజులో ఎండిపోతుంది. లేదా బయట గార్లిక్ పౌడర్స్ అని రెడీమేడ్ గా కూడా దొరుకుతాయండి, అవైనా వాడేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి మసాలా పౌడర్ కి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. సో మీకు ఎలా వీలైతే అలా చేసుకొని స్కిప్ చేయకుండా వేసుకోండి. దీంతో పాటు 4 దాల్చిన చెక్క ముక్కలు కూడా వేస్తున్నాను. ఎక్కువ వేయకండి, ఈ మాత్రం సరిపోతాయి. ఇవేనండి ఇంగ్రీడియంట్స్ మొత్తం. అయితే ఇందులో లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు లాంటి మసాలా దినుసులు ఏమీ వేయరు. వేశారు అంటే అది చికెన్ మసాలా, గరం మసాలా టైప్ లోకి వెళ్ళిపోతుంది. ఫిష్ మసాలా ఫ్లేవర్ అయితే రాదు మీకు. ఇలా మొత్తం చక్కగా వేయించేసిన తర్వాత పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసి ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు కూడా వేసి మెత్తగా పొడి చేసేయండి. ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే ఇది ఒక ప్రిజర్వేటివ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఈ ఉప్పు అనేది సహాయపడుతుంది. ఇంతేనండి, చేపల పులుసుకి మరింత రుచిని పెంచే ఫిష్ కర్రీ మసాలా పొడి రెడీ. ఇలాంటి మసాలా పొడులను ఎప్పుడు కూడా గాలిపోకుండా ఎయిర్ టైట్ గా ఉండే డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలండి. అప్పుడే ఎన్నాళ్ళైనా మసాలా పొడికి ఫ్లేవర్స్ పోకుండా ఉంటాయన్నమాట. ఈ మసాలా పొడిని కూడా 6-7 నెలల పైనే నిల్వ చేసుకోవచ్చండి, ఎయిర్ టైట్ గా స్టోర్ చేసుకుంటే. ఫ్లేవర్స్ ఏమీ పోకుండా. పాడవడం అయితే ఏమీ ఉండదండి, చక్కగా నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పిన కొలతలు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితేనే ఈ చేపల పులుసుని గుమాయించే మసాలా పొడి రెడీ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.